అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ పూర్తయింది, ప్రిలిమినరీకి వస్తుంది. ఇప్పటికే చాలామంది స్టూడెంట్స్కి స్పష్టత వచ్చేసింది. వాస్తవానికి జేఈ మెయిన్స్, ఆ తర్వాత నీట్ ఇలాంటి పరీక్షల మాదిరిగా ఈసారి జేఈ అడ్వాన్స్డ్ కూడా చాలా టఫ్గా ఉండొచ్చు అని అనేక మంది భావించారు. కానీ అందరి అంచనాలని తలకిందులు చేస్తూ జేఈ అడ్వాన్స్డ్ పేపర్, ఫస్ట్ పేపర్ అయితే మోడరేట్గా, సెకండ్ పేపర్ అయితే కాసింత మోడరేట్ టఫ్ అన్నట్టుగా రావడంతో విద్యార్థులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఎవరికి ఎంత స్కోర్ రావచ్చు, ఏ స్కోర్ని బట్టి ఎవరు ఎక్కడ సీటు దక్కించుకునే అవకాశం ఉంటుంది, ఇలాంటి దాని మీద చాలామందికే స్పష్టత వచ్చి ఉంటుంది. ఇలాంటి వాళ్ళంతా కూడా జూన్ 2వ తారీఖున రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జూన్ 3 నుంచి జోసా కౌన్సిలింగ్కి ప్రిపేర్ అవుతున్నారు. జోసా కౌన్సిలింగ్ 2025కి సంబంధించి ఇప్పటికే అధికార ప్రకటన వచ్చింది. అందులో అదనంగా 6 GFTIs నుంచి కౌన్సిలింగ్లో అదనంగా 2000 వరకు సీట్లు పెరిగేదానికి ఆస్కారం ఉంది. అది మెయిన్స్ ద్వారా కాసింత చివరి ర్యాంకులు, బోర్డర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉపశమనం కల్పించే అంశం. అదే సమయంలో ఐఐటీల్లో కూడా సీట్లు పెరిగేదానికి అవకాశం ఉంది అంటూ కేంద్ర ప్రభుత్వం కూడా సూచనప్రాయంగా తెలియజేయడంతో ఐఐటీస్లో ఈసారి 18,000కు పైబడి సీట్లు ఉంటాయి అనేటువంటి అంచనా చాలా స్పష్టంగా ఉంది. అందులో ఐఐటి తిరుపతి, ఐఐటి పట్నా లాంటి చోట్ల ఈసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ దాంతోపాటుగా అదనపు సీట్లను భర్తీ చేసేందుకు తగ్గట్టుగా కేంద్రం బడ్జెట్ కూడా కేటాయించింది కాబట్టి అదనంగా సీట్లు రాబోతున్నాయి. వీటితో పాటుగా టాప్ ఐఐటీస్లో కూడా జేఈ అడ్వాన్స్డ్ రాసి ఏదో రకంగా టాప్ ఐఐటీస్లో చేరాలి అని కలలు కంటున్నటువంటి విద్యార్థులకు కూడా గుడ్ న్యూస్ వచ్చింది. టాప్ ఐఐటీస్లో ఉండేటువంటి ఐఐటి మద్రాసులో ఈసారి 2 కొత్త కోర్సులు రాబోతున్నాయి. అందులో ఒకటి బీటెక్ కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్స్ CEM కోర్సు ప్రవేశపెట్టబోతున్నారు. దాంతోపాటుగా బీటెక్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్, ఇదొక కొత్త బ్రాంచ్. ఇలాంటి 2 బ్రాంచులు ఈసారి అందుబాటులోకి రాబోతున్నాయి. 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి IITMలో ఈ 2 బ్రాంచులు స్టార్ట్ చేయబోతున్నారు. ఒక్కొక్క బ్రాంచ్కి సుమారుగా 40 వరకు సీట్లుండే అవకాశం ఉంది. 40 సీట్లు అంటే 80 సీట్లు ఒక్క ఐఐటి మద్రాసులోనే పెరుగుతున్నాయి. ఇక ఐఐటి మద్రాసుతో పాటుగా ఇతర అన్ని టాప్ ఐఐటీస్లో ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి కాన్పూర్ ఇలాంటి చోట్ల కూడా కొన్ని కొత్త బ్రాంచెస్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. అయితే కొత్త బ్రాంచ్లు ఏర్పాటు చేస్తారా, ఉన్న బ్రాంచుల్లో అదనంగా సీట్లకి పర్మిషన్ తెచ్చుకుంటారా, ఏం జరిగినప్పటికి కూడా ఐఐటి టాప్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా సీట్లు పెరిగే ఛాన్స్ వస్తుంది. కాబట్టి ఇది చాలామంది విద్యార్థులకి గుడ్ న్యూస్గా భావించాల్సి ఉంటుంది. బార్డర్లో ఉండి ఐఐటీలో మాకు అవకాశం వస్తుందో రాదో అనేటువంటి ఆందోళనతో ఉన్నటువంటి వాళ్ళకి ఇదంతా ఒక పెద్ద ఉపశమనంగా మనం భావించాల్సి ఉంటుంది. ఐఐటి మద్రాసుకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. బీటెక్లో 2 కోర్సులు రాబోతున్నాయి. 2 కోర్సులు కలిపి 80 సీట్లు అదనంగా ఉంటాయి. వీటితో పాటుగా ఇంకా ఏమైనా ఇప్పటికే ఉన్నటువంటి ఎగ్జిస్టెడ్ బ్రాంచెస్లో కూడా కొత్తగా ఏమైనా సీట్లు పెంచే అవకాశం ఉంటుందా అనేటువంటి చర్చ అయితే సాగుతుంది. వీటన్నిటికీ జోసా స్పష్టత ఇవ్వబోతోంది. ఇవన్నీ కూడా అదనంగా సీట్లు పెరుగుతుండడం మాత్రం చాలామందికి సానుకూలటువంటి అంశంగా చెప్పాలి. ముఖ్యంగా జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్స్ ఇలాంటి ఎగ్జామ్స్ కోసం ఏళ్ల తరబడి కష్టపడినటువంటి విద్యార్థులు, ఆయా టాప్ ఇన్స్టిట్యూషన్స్లో చేరాలని కలలుగంటున్నటువంటి విద్యార్థులందరికీ ఇది చాలా సానుకూలమైనటువంటి శుభవార్తగా మనం కూడా చెప్పాల్సి ఉంటుంది.